హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలోనే. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును తాము ప్రశ్నించలేమని, నిర్దేశించలేమని అయితే ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈవీఎం యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు అయితే చేసిందండి. ఎన్నికల కౌంటింగ్లో అయితే ఈవీఎం ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2 రోజుల పాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునైతే రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పు అయితే వెల్లడించడానికి కొన్ని గంటల ముందు కొన్ని ట్విస్టులు అయితే చోటు చేసుకున్నాయండి. ఇందులో ముఖ్యంగా ఈ అంశాలకు తమకు అంతా సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం అయితే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇక ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ యూనిట్లోనా లేదంటే వీవీప్యాట్లో ఉంటుందా అని ప్రశ్నించింది. అలాగే మైక్రో కంట్రోలర్ ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా? ఈ సందేహాలను నివృత్తి చేయాలని అయితే సుప్రీంకోర్టు ఆదేశించిందండి కేంద్ర ఎన్నికల సంఘాన్ని. సో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై విచారణ అయితే ఇచ్చారు. విచారణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ పిటిషనర్ల ఆలోచన ధోరణి మేము మార్చలేము. కేవలం అనుమానాలను ఆధారం చేసుకొని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అయితే పేర్కొంది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్కు సంబంధించిన పలు అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. అయితే సోర్స్ కోడ్ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు, అది దుర్వినియోగం అవుతుందని అయితే ధర్మాసనం స్పష్టం చేసిందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని, ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదైతే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈవీఎం యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్ను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్పై కూడా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.